అడగవలసింది. Go to Hebrews 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Hebrews 10. హెబ్రీ 10 verse 5. 5వ వచనం. When Jesus comes into the world, this is talking about Jesus coming into the world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి గురించి ఇక్కడ చెప్పబడింది. When Jesus comes into the world, what does he say? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారే? Oh God, sacrifice and offering you don't desire. ఓ దేవా, నీవు బలులను అర్పణను నీవు కోరడం లేదు. Did you read that? చదువుతున్నారా బ్రది? He does not want your sacrifices or your offering. ఆయనకు మీ బలియు మీ అర్పణలు ఆయనకు అక్కర్లేదు. How many of you go and offer a lamb and cut it before God as an offering today? మీలో ఈ దినాన్ని ఎంతమంది ఒక గొర్రె పిల్ల తీసుకెళ్లి దేవునికి ఒక బలిగా అర్పిస్తున్నారు? They had to do it in the Old Testament. పాత నిబంధనలో వాళ్ళు చేయవలసి వచ్చింది. But not today. అయితే ఈ దినాన్ని కాదు. Because he doesn't want it. ఎందుకంటే దేవునికి అది అక్కర్లేదు. Offering also he doesn't want. అర్పణ కూడా ఆయనకు అక్కర్లేదు. What does he want? మరి ఆయనకు కావాల్సింది ఏంటి? Listen to this. This is a very important verse. వినండి, ఇది చాలా జాగ్రత్త. Sacrifice and offering he does not desire. బలియు అర్పణయు ఆయన కోరలేదు. This is written in Psalm 40 as a prophecy that will be fulfilled when Jesus comes. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నెరవేర్చవలసిన బడనైనటువంటి ప్రవచనము 40వ కీర్తనలో ఇది రాయబడింది. If God does not want sacrifice and he does not want offering, మరి దేవునికి బలి అక్కర్లేదు అర్పణ అక్కర్లేదు అన్నప్పుడు what does he want? మరి ఏం కావాలి ఆయనకి? He wants, verse 5, your body. మీ దేహము, మీ శరీరం కావాలి. A body you have prepared for me. నా కొరకు నీ ఒక దేహ శరీరమును అమర్చితివి. And again he says, in all these offerings and sacrifices God takes no pleasure. మళ్ళా చెప్పబడుతుంది, పూర్ణ హోమములు పాప పరిహారార్థులు నీకు ఇష్టమైనవి కావు. But why did God give Jesus a body? అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు దేహం ఇచ్చాడు? Jesus did not come and kill lambs to please his father. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని సంతోషపరచడానికి ఆయన వచ్చి గొర్రె పిల్లలను వధించలేదు. He did not come on earth to pay tithes. ఆయన భూమి మీదకి వచ్చి దశమ భాగాలు ఇవ్వడానికి రాలేదు. Something much more important than lambs and much more important than tithes. ఆయన గొర్రె పిల్లల కంటే దశమ భాగాల కంటే ఇంకా ప్రాముఖ్యమైనది అర్పించడానికి వచ్చాడు. Read it carefully. చాలా జాగ్రత్తగా వినండి. The reason why I'm reading this again and again is because we don't read the Bible carefully. మళ్ళా ఇవన్నీ నేను ఎందుకు చదివిస్తున్నానంటే మీరు జాగ్రత్తగా మీ బైబిల్ మీరు చదవట్లేదు. Nowadays I'm telling everybody, read the Bible slowly if you want to understand it. అందుకొరకే దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించాలంటే దైవ గ్రంథాన్ని చాలా నెమ్మదిగా చదవాలి. Read it again and again and again. మళ్ళా చదవాలి. So I'm going to read it again. మళ్ళా చదువుతున్నాను. Verse 5, sacrifice and when Jesus came into the world, he says sacrifice and offering God doesn't want. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పబడింది బలియు అర్పణ నీవు కోరలేదు. But you've given me a body. నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. He never had a body when he was in heaven. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి శరీరం లేదు. But in the womb of Mary, when he came into that, he came into a body. అయితే మరియా గర్భంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక శరీరంతో వచ్చాడు. And when he was born, he had a body. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఒక శరీరం ఉంది. And he says to the father, తండ్రితో అంటున్నాడు, oh father, ఓ తండ్రి, you don't want tithes and lambs and all that. నీకు దశమ భాగంలో గొర్రె పిల్లలు ఇవన్నీ అక్కర్లేదు. What do you want? ఏం కావాలి నీకు? You have made a body for me. నాకు ఒక శరీరం అమర్చితివి. This is what you want. ఇదే నీకు కావాల్సింది. What shall I do with this? ఏం చేయాలి దీంతో? Verse 7, 7వ వచనంలో, in this body ఈ దేహంతో I have come to do thy will, O God. ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. I have come to do your will in this body. ఈ శరీరంలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. And in the roll of the book, in the middle of verse 7, it is written about me. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. That means there are so many things written in the Old Testament. అంటే పాత నిబంధనలో అనేకమైన సంగతులు రాయబడ్డాయి. It's all about me, Jesus says. యేసు ప్రభువారు అన్నారు, ఎంత నన్ను గురించి. And so I have to fulfill it. కనుక దీన్ని నేను నెరవేర్చాలి. For example, ఉదాహరణ చూడండి. he was born in Bethlehem. ఆయన బెత్లెహేములో జన్మించారు. Because it was written, he was to be born in Bethlehem. బెత్లెహేములో పుట్టాలని. He went to Egypt. ఆయన ఐగుప్తు వెళ్ళారు. Because it is written in Hosea, out of Egypt he will be called. హోషేయ గ్రంథంలో రాయబడింది, ఐగుప్తులో నుండి నేను పిలుస్తానని. He went to live in Nazareth. నజరేతులో జీవించడానికి వెళ్ళాడు. Because we read in Matthew chapter 2 last verse, according to fulfillment of Old Testament scripture. మత్తయి సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో చదువుతున్నా, పాత నిబంధనలో రాయబడిన ప్రవచన ప్రకారం నెరవేర్చబడడానికి జరిగిందని. He was crucified among thieves. ఆయన దొంగల మధ్యలో, ఆయన నేరస్తుల మధ్యలో సిలువ వేయబడ్డాడు. Because it is written in Isaiah 53, he'll be numbered with the transgressors. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతను నేరస్తులతో లెక్కింపబడ్డాడని రాయబడింది కనుక. He cried out on the cross for water, because it is written in the Old Testament, I thirst. దప్పికొనుచున్నారని సిలువ మీద ఆయన అరిచినాడు, ఎందుకంటే నాకు దప్పికొంటున్నారని పాత నిబంధనలో రాయబడింది. They gave him vinegar to drink.
మళ్ళా తాగడానికి చేదు చిరకం తీసుకొచ్చారు. Everything in the Old Testament was, he says, written about me. అన్ని కూడా పాత నిబంధనలో యేసు ప్రభువు నా కొరకు వ్రాయబడ్డాయి. You have given me a body. నీవు నాకు శరీరం ఇచ్చావు. And in my 33.5 years I have to fulfill all those things written in the Old Testament. ఈ 33.5 సంవత్సరాల జీవితంలో పాత నిబంధనలో రాయబడిన సంగతులన్నీ నేను నెరవేర్చాలి. So he says, I have not come here to, oh Father, to offer you offerings and tithes. కనుక ఆయన అంటున్నాడు, నేను ఏదో బలులు అర్పించడానికి దశంభాగం ఇవ్వడానికి నేను లోకంలోకి రాలేదు. A body నాకు శరీరం ఇచ్చావు, in which everything written in your word must be fulfilled. నీ వాక్యంలో రాయబడినదంతా కూడా నెరవేర్చబడాలి దేహంలో. Again he repeats it a second time. మళ్ళా రెండోసారి దీని సంగతి ఆయన చెప్తున్నాడు. Verse 8. 8వ వచనంలో, sacrifices and offerings you have not desired and you take no pleasure in them. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని. Those are all offered according to the law, it says there. అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి అర్పించబడిన అర్పణలు. But Jesus says, అయితే యేసు ప్రభువు అంటున్నాడు, verse 9, 9వ వచనంలో, I have come not to give these offerings but to do your will in my body. నేను ఈ బలులు అర్పించడానికి అర్పణలు ఇవ్వడానికి రాలేదు, నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చాను. So he takes away the old, the first one, and establishes the second new covenant. కనుక ఆ పాత నిబంధనను ఆయన తీసివేసి రెండవది నూతన నిబంధన స్థాపించడానికి వచ్చాడు. And we also, verse 10, 10వ వచనంలో, are sanctified by the same will. అదే చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. Now you understand what God wants from you and me. కనుక నీ యొద్ద నుండి నా యొద్ద నుండి దేవుడు ఏం కోరుతున్నాడు దీన్ని బట్టి గ్రహిస్తే, you know what Moses told the Israelites was like this. మరి ఇశ్రాయేలీయులకు మోషే చెప్పింది ఇలా ఉంది, see, God has done so much for you. దేవుడు మీకు ఎంతగా చేశాడు. You are all slaves in Egypt. మీరంతా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 430 years. 430 సంవత్సరాలు. Most of those years your fathers were slaves. మరి వారి యొక్క పితరులు వాళ్ళందరూ కూడా బానిస బతుకులు బ్రతుకుతుండేవారు. But now God has delivered you. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించాడు. And he is going to bring you into a wonderful land. మిమ్మల్ని చాలా ఆశ్చర్యకరమైన దేశంలో ప్రవేశపెడుతున్నాడు. What are you going to do in return for God? మళ్ళీ తిరిగి దేవునికి మీరు ఇచ్చేదేమిటి? Pay your tithes. మీ దశంభాగాన్ని దేవునికి మీరు సమర్పించాలి. When you get a good crop, take 10% and give it in the temple. మీకు మంచి పంటలు పండినాయి అనుకోండి, దానిలో దశంభాగం తీసుకొచ్చి దేవాలయంలో ఇవ్వండి. If you get a whole flock of animals, give the best to God. మీకు పశువుల మందలో అధికంగా విస్తరించినట్టయితే దానిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి మందిరంలో ఇవ్వండి. That was Old Testament. అది పాత నిబంధన. But in the New Testament, అయితే నూతన నిబంధనలో, see what it says in Romans 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. See, in the first 11 chapters of Romans, Paul is describing what wonderful things God has done for us. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాల్లో పౌలు దేవుడు మన కొరకు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలన్నిటిని వివరిస్తున్నాడు. He has done so many wonderful things for us. అనేకమైన అద్భుతకరమైన సంగతులు దేవుడు మన కొరకు చేశాడు. It's all described in chapters 1 to 11. ఇవన్నీ కూడా రోమా పత్రిక 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు నెరవేర్చబడింది. And then at the end he says, అప్పుడు చివర్లో అంటున్నాడు, if God has done so much for you, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినట్టయితే, chapter 12 verse 1, 12వ అధ్యాయం మొదటి వచనం, dear brothers, సహోదరులారా, in view of all these mercies of God, దేవుని యొక్క ఈ కనికరములన్నిటిని బట్టి I urge you to give this offering to God. దేవునికి మీరు దీన్ని సంపూర్ణంగా యాగముగా ఇవ్వాలని కోరుతున్నారు. What should you give? ఏమి ఇవ్వాలి? Not money. డబ్బు కాదు, your body. మీ దేహాన్ని ఇవ్వాలి. Just like Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగానే. You read that in Hebrews 10. హెబ్రీ 10వ అధ్యాయంలో మనం చదివాం. Father, you don't want offerings and tithes, you want my body. తండ్రి, నీవు అర్పణలు బలులు కోరట్లేదు కానీ నా శరీరాన్ని కోరుతున్నావు. In this body I have come to do your will. ఈ దేహంతో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. Now we have to follow Jesus. మనం యేసు ప్రభువును అనుసరించాలి అంటే, and Paul says, పౌలు అంటున్నాడు, inspired by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా, if God has done so much for you, దేవుడు మీకు ఇంతగా చేసినప్పుడు give your body, మీ దేహములను సమర్పించుకోండి. so that తద్వారా, verse 2, you can find and prove what is the good and acceptable and perfect will of God. తద్వారా దేవుని యొక్క ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, so that you can do the will of God in your body. కనుక మీ దేహంతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. I praise the Lord that I understood this. నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, ఈ సంగతి నేను విన్నాను. It set me free from all laws. మరి ప్రతి విధమైన నియమాల నుంచి దేవుడు నన్ను స్వేచ్ఛాపూర్ణంగా చేశాడు. And made me live a much higher, better and happier life. చాలా ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితానుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. When you give up the law, you don't go to a lower level. In the grace, you come to a higher level. మీరు ఈ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు మీరు ఇంకా అంతస్తులో కిందకు వెళ్ళటం లేదు, దేవుని కృప అనేటటువంటి ఇంకా అధికమైన స్థితిలోకి వస్తున్నారు. See John chapter 1 and verse
17. యోహాను సువార్త 1:17. John 1:17. యోహాను సువార్త 1:17. Moses brought the law. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చి ఇచ్చినాడు. Jesus brought grace. యేసుక్రీస్తు ప్రభువారు కృపను తీసుకొచ్చినారు. Now, is grace lower than law or higher than law? మరి కృప అనేది ధర్మశాస్త్రం కంటే ఇంకా కింద ఉందా లేకుంటే ఉన్నతమైన స్థానంలో ఉందా? What do you think? ఏమనుకుంటారు మీరు? The answer is very simple. దీని జవాబు చాలా సామాన్యంగా ఉంటుంది. Is Jesus less than Moses or higher than Moses? యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే కింద స్థానంలో ఉన్నాడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడా? You know the answer. ఈ జవాబు మీకే తెలుసు. Is a 10th standard teacher higher than a first standard teacher? చూడండి, 10వ క్లాసు వాళ్ళకి బోధించేటటువంటి టీచరు 1వ తరగతి వాళ్ళకి బోధించే టీచర్ కంటే కింద ఉంటారా పైన ఉంటారా? College lecturer higher than a kindergarten teacher? కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేటటువంటి టీచర్ ఏదో కేజీ క్లాసు చెప్పే వాళ్ళకంటే పైన కింద? Is the standard in the college higher than kindergarten? కాలేజీలో ఉన్నటువంటి అంతస్తు కేజీ క్లాసు కంటే చిన్నదా పెద్దదా? Moses was teaching the kindergarten. మోషే ఇక్కడ కేజీ క్లాసు వాళ్ళకి బోధిస్తున్నాడు. Jesus is like a college professor. యేసుక్రీస్తు ప్రభువారు కాలేజీ ప్రొఫెసర్ మాదిరిగా ఉన్నాడు. Grace is that much higher than law. ఈ కృప అనేటటువంటిది ధర్మశాస్త్రం కంటే అంత హెచ్చైనది ఉన్నతమైనది. So Jesus came to raise us much higher. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వచ్చారు. How does he do that? ఎలా చేస్తారు ఆయన? By saying, you give me your body. నీ దేహాన్ని నాకు ఇమ్మని చెప్పడం ద్వారా. Give me your eyes. మీ కళ్ళు నాకు ఇవ్వండి. Give me your tongue. నీ నాలుక నాకు ఇవ్వండి. Give me your hands. Give me your hands. మీ చేతులు నాకు ఇవ్వండి. And give me all the desires in your body. మీ దేహంలో ఉన్నటువంటి కోరికలు ఇచ్చలు ఇవన్నీ నాకు ఇవ్వండి. See, many of you may not have done that. మీలో అనేక మంది చేసి ఉండకపోవచ్చు. You say, I asked Jesus to come into my heart. మీరంటారు, యేసు ప్రభు నా హృదయంలోకి రమ్మని అడిగారు. Forgive my sins. నా పాపాలు క్షమించారు. That's very easy. చాలా సులువది. That is in Romans chapter 3. అది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాయి. Our sins are all forgiven. ఆ పాపాలన్నీ క్షమించబడ్డాయి. But now he says, move on from there. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ స్థితి నుంచి మీరు ఇంకా ముందు కదలండి. When you receive Jesus into your heart, you're just born like a baby. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఒక చిన్న బిడ్డ పుట్టినట్టుగా ఆ మాదిరిగా ఉన్నాడు. To become an adult, you must give your body to him. నువ్వు చాలా ఎదిగిన వ్యక్తిగా కావాలంటే నీ దేహాన్ని ప్రభువుకి ఇవ్వాలి.